చలాయించలేకపోతున్నారు. అదే కదా మరి రాజ్యాధికారం అందుకే అంటుంది వాళ్ళు డైరెక్ట్గా అయినప్పుడు చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ లాంటి చోట్లన, బీహార్ లాంటి చోట్లన ఇప్పుడు కర్పూర్ ఠాకూర్ అనేటువంటి ఆయనకు మన భారతరత్న ఇచ్చారు. ఆయన ఒక నాయి బ్రాహ్మణ్. ఆయన రాజ్యాధికారాన్ని అందుకున్న తర్వాతన ఇవాల్టి వరకు కూడా బీసీలే రాజ్యాధికారం అందుకున్నారు బీహార్లో. ఇంకొక కులం రాలా అక్కడ, అగ్ర కులాలు ఎవరు రాలా. నిన్న పార్లమెంట్ లో మోడీ గారు కూడా చెప్పారు అది. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే అలాంటి స్టేజీ వస్తదేమో అని భయంతో వీళ్ళు పదవులు అయితే వాళ్ళకి ఇస్తారు. ఇదిగో నేను బీసీకి ఇన్ని ఇచ్చాను, ఎస్సీకి ఇన్ని ఇచ్చాను, ఎస్టీకి ఇన్ని ఇచ్చానని చెప్తారు. కానీ వాళ్ళకి నిజమైన స్వేచ్ఛ ఇయ్యరు. వాళ్ళు కూడా ఏంటంటే మనం ఇండివిజువల్గా వీళ్ళని దాటిపోలేం కదా, ఒక జగన్ను ఒక బాబును. కాబట్టి వాళ్ళని పొగుడుతా గడిపేస్తుంటారు. అచ్చెన్నాయుడికి మించినటువంటి పలుకుబడి ఉందా? మరి అచ్చెన్నాయుడు ఏమన్నా డామినేట్ చేయగల తెలుగుదేశంలో? లేదు. ఏమంటే నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను, నేను చెప్తున్నాను ఆంధ్ర మొత్తం మీద కలిపితే కులస పరంగా చూస్తే ఈ దఫా 70 సీట్లు బీసీలకు ఇవ్వాల్సిందే అని చెప్పగలడా అతను? కానీ రాజ్యాధికారం అనేది ఒకరిస్తే తీసుకోవడం వేరు, వాళ్ళకి వాళ్ళు సాధించడం వేరు. ఆంధ్రప్రదేశ్ లో ఆ పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎందుకు? ఎవరు పార్టీలు లేరు కదా. ఇప్పుడు కాపు సామాజిక వర్గం నుంచి ఇన్నాళ్ళకి ఆ మధ్య చిరంజీవి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చారు. బీసీల్లో ఎవరు రావట్లేదు కదా. ఎవరో వచ్చారు కానీ రామచంద్ర యాదవ్ ఇలా ఎవరో వచ్చారు కానీ అన్ని క్యాజువల్. అంటే పార్టీలు అయితే పెడుతున్నారు. జనంలోకి తీసుకువెళ్ళడం, జనాదరణ పొందడం, జనాల్ని చైతన్యపరచడం మెయిన్. ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు ఓసీఎల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండటం వలన ఆ అవగాహన శక్తి, ఇన్ డీప్ ఆలోచన ఉంది. బట్ వాళ్ళ